బాబాయ్ నువ్వు వాటర్ని ఫ్రీజ్ చేసావనుకో ఏమవుతుంది? ఐస్ అవుద్ది. ఒకవేళ ఐస్‌ని హీట్ చేసావనుకో ఏమవుద్ది? వాటర్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మనం ఏం చేసాం, ఒక టైప్‌లో ఉన్న డేటాని ఇంకో టైప్ కింద మార్చాం. అంటే వాటర్‌ని ఐస్ కింద మార్చాం, ఐస్‌ని వాటర్ కింద మార్చాం. సరే ఇప్పుడు ఇదెందుకు చెప్పావు బాబాయ్ అని నువ్వు అడగొచ్చు. ఎందుకు చెప్పానంటే, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే టైప్ కాస్టింగ్. నువ్వు సరదాగా ఆన్‌లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్‌గా ఈ కోడ్‌ని ఒక్కసారి రన్ చేసి చూడు. రన్ చేసావా? ఏమైంది? నీకు ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది నీకు? టైప్ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ నీకేం చెప్తుందంటే నేను స్ట్రింగ్ డేటాని ఇంటి డేటాని కలపలేను అని చెప్తుంది. సో నువ్వు ఇన్ కేస్ కలపాలనుకుంటే ఈ డేటాని మార్చు అని చెప్తుంది. మరి ఎలా మారుస్తాం? ఎలా మార్చాలంటే టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి మార్చొచ్చు. మనం ఈ కాన్సెప్ట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ మీద మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేక ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, ఇప్పుడు మనం ఈ టైప్ కాస్టింగ్ యూస్ చేసి ఒక ఫామ్ లో ఉన్న డేటాని ఇంకో ఫామ్ లోకి మార్చొచ్చు అనమాట. సరే బాబాయ్ ఇదంతా బాగానే ఉంది. మరి ఎలా మార్చాలి బాబాయ్ ఒక ఫామ్ లో ఉన్న డేటాని ఇంకో ఫామ్ లో కంటే టైపు బ్రాకెట్స్ ఓపెన్ చేసి నీ డేటా ఇవ్వాలంతే. ఇక్కడ ఈ టైప్ ఏంటనుకుంటున్నావు నువ్వు? ఈ బ్రాకెట్లో ఉన్న డేటాని ఈ టైప్లోకి మార్చు అని చెప్తున్నావు అనమాట. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ఏజ్లో డేటా అనేది డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి ఇది స్ట్రింగ్ టైప్ అనమాట ఏజ్ అనేది. ఇప్పుడు ఈ 21 అనే ఏజ్కి నేను ఒక +2 యాడ్ చేయాలనుకుంటున్నా. బట్ ఈ 21 అనేది స్ట్రింగ్లో ఉన్నది కాబట్టి నేను +2 యాడ్ చేయను. సో ఈ 21 అని నేను ఇంట్లోకి మారుస్తా. ఎలాగా? ఇంట్ ఆఫ్ ఏజ్ అని రాస్తే అది ఇంట్లోకి మారిపోద్ది అనమాట. కావాలంటే నువ్వు ఇలా ఇంట్లోకి మార్చాక +2 యాడ్ చేసి చూడు, ఖచ్చితంగా నీకు అవుట్పుట్ 23 వస్తుంది. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఒక ఫామ్లో ఉన్న డేటాని ఇంకో ఫామ్లోకి మార్చాలి. సో నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే టైప్ ఇచ్చి ఆ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆ బ్రాకెట్స్ లోపల ఈ టైప్కి సంబంధించిన వ్యాలిడ్ డేటా కనుక ఇచ్చావనుకో, ఇప్పుడు ఆ డేటా ఈ టైప్లోకి కన్వర్ట్ అవుద్ది అనమాట. ఈ కాన్సెప్ట్ మీద మరిన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి యూట్యూబ్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చచ్చే బాబాయ్. పీడిఎఫ్స్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి. డే 6 మిస్ అవ్వకుండా ఉండాలంటే అకౌంట్ని ఫాలో చేసి ఉంచు బాబాయ్. బాయ్.